చాలామంది పిల్లలు మటన్ తినడానికైతే మారం చేస్తారు. మటన్ గట్టిగా ఉంటుందని, స్మెల్ బాగోదని. ఇలా ఒకసారి మటన్ కర్రీ చేసి తినిపించండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఆ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా గిన్నెలోకి ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగి మొగ్గ, యాలకులు వేసుకొని నానబెట్టేసుకోవాలి. ఒక గంట పాటు నానబెట్టేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మటన్ క్లీన్ చేసేసుకొని ఒక కుక్కర్‌లోకి ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించిన మటన్ అందులో వేసేసుకోవాలి. తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న గరం మసాలా, కారం వేసుకొని బాగా మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత ఉడకబెట్టుకున్న వాటర్‌ని కూడా వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత దించేసుకొని సర్వ్ చేసుకోవడమే.